సెల్ఫిష్ మొసలి మరియు దయగల ఏనుగు. ఒకప్పుడు పచ్చటి అడవిలో ఎన్నో జంతువులు నీళ్లు తాగడానికి వచ్చే పెద్ద నది. ఈ నది స్వార్థపరుడు మరియు నీచమైన కోరా అనే శక్తివంతమైన మొసలికి నిలయంగా ఉంది. అతను తన పదునైన పళ్లతో వాటిని భయపెట్టి నది నుండి ఏ జంతువును త్రాగడానికి అనుమతించలేదు. ఈ నది నాది, కోరా గర్జించేవాడు. నేను చెబితే తప్ప ఎవరూ దాని నుండి త్రాగడానికి అనుమతించబడరు. అడవిలోని పేద జంతువులు దాహంతో ఉన్నాయి, కాని అవి మొసలిని సవాలు చేయడానికి చాలా భయపడ్డాయి. ఒకరోజు ఎల్మో అనే తెలివైన మరియు దయగల ఏనుగు జంతువుల బాధలను చూసింది. కోరాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. కోరా, నది అందరికీ చెందుతుంది. దానిని మీకోసం మాత్రమే ఉంచుకోవడం అన్యాయం అన్నాడు ఎల్మో ప్రశాంతంగా. కాని కోరా మాత్రం నవ్వాడు. నేనే బలవంతుడిని. నన్ను ఎవరూ ఆపలేరు. సరిగ్గా అప్పుడే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. బలమైన ప్రవాహాలు కోరాను అతని గుహ నుండి బయటకు నెట్టాయి మరియు అతను రెండు రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. కష్టపడ్డాడు కాని విడిపించుకోలేకపోయాడు. కష్టాల్లో ఉన్న కోరాను చూసి మిగతా జంతువులు సంకోచించాయి. అతనికి మనం ఎందుకు సహాయం చేయాలి? అతను మన పట్ల చాలా స్వార్థపరుడు, వారు గొణుగుతున్నారు. కాని ఎల్మో ముందుకొచ్చాడు. అవసరంలో ఉన్నవారికి మేము ఎల్లప్పుడూ సహాయం చేయాలి, వారు మనతో ఎలా ప్రవర్తించినప్పటికీ. ఎల్మో తన బలమైన ట్రంక్ ఉపయోగించి కోరాను రాళ్ల నుండి జాగ్రత్తగా బయటకు తీసి ఒడ్డున సురక్షితంగా ఉంచాడు. కోరా ఆశ్చర్యపోయాడు. నేను మీ పట్ల దయ చూపిన తర్వాత కూడా మీరు నన్ను రక్షించారా అని అడిగాడు. ఎల్మో నవ్వాడు. స్వార్థం కంటే దయ చాలా శక్తివంతమైనది. అడవి మనందరికీ చెందినది, మనం పంచుకోవాలి. తన చర్యలకు సిగ్గుపడి కోరా జంతువులకు క్షమాపణలు చెప్పి నదిని అందరితో పంచుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ రోజు నుండి అడవి ప్రశాంతంగా ఉంది మరియు జంతువులన్నీ కలిసి సంతోషంగా జీవించాయి. కథ యొక్క నీతి: స్వార్థం ఒంటరితనానికి దారి తీస్తుంది, కాని దయ మరియు భాగస్వామ్యం నిజమైన ఆనందాన్ని తెస్తుంది.